ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. మీరు ఇంత పెద్దగా ఉన్నారు, మరేం చిన్న అని పిలుస్తారండి మిమ్మల్ని? నేను ఇంట్లో రెండో కొడుకుని కదండి. మ్మ్. మా వాడిని పెద్ద అంటారు, బాబాజీ అంటారు, నన్ను చిన్న అంటారు, చిన్న బాబు. అది మీ కటౌట్కే పిలుపుకి అసలు సంబంధం లేకుండా చిన్నప్పుడు మరి తెలియలేదండి. అది అది ఇంట్లో ముద్దు పేరేలే, అలా వాడకం పేరు కూడా అయిపోయింది. చాలా మందికి మా తాతయ్య గారు పేరు పెట్టారు కాబట్టి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నన్ను చిన్నానే ఎక్కువ మంది పిలుస్తారు. నేను ఓపెన్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, నో ప్రాబ్లం. మీరు బాధపడ్డా పర్లేదు, కానీ నేను అడుగుతాను. నేను అందుకు ముందే చెప్పాను, నో ప్రాబ్లం. 2014-15 ఆ టైంలో నేను ఎఫ్బీలో మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని, ఫేస్బుక్లో. ఆ టైంలో కనిపించిన ఎస్వి రంగారావుకి ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని కనిపిస్తున్న ఎస్వి రంగారావుకి చాలా తేడా కనిపిస్తుంది. ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది, ఒక క్లారిటీ వచ్చింది. మాట్లాడే విధానంలో కానీ, లైఫ్ని లీడ్ చేసే విధానంలో కానీ, ఎదుటి మనిషిని చూసే విధానంలో కానీ చాలా మెచ్యూర్గా కనిపిస్తున్నారు. ఓకే. బట్ ఆ టైంలో మీ పోస్టులు చూసినా అండ్ మీ లైఫ్ స్టైల్ చూసినా నాకు ఎక్కడా కూడా ఒక ఎస్విఆర్ మనవడికి ఉండాల్సినంత ఆ కమిట్మెంట్ కానీ, ఆ అప్రోచ్ కానీ తగ్గినట్టు అనిపించింది. లైఫ్లో చాలా లేటుగా మీకు క్లారిటీ వచ్చిందా? అలా చెప్తే దానికి 2-3 రకాలు ఉన్నాయండి. అంటే నా అబ్జర్వేషన్ కరెక్ట్ అయినా ఒప్పుకుంటారు? నేను ఒప్పుకుంటున్నాను. నేను అప్పుడులో చాలా మిస్టేక్స్ చేశానండి. మీకు చాలా సింపుల్ లాజిక్. అది చెప్తే ఏంటి ఇది ఎలా చెప్పుకుంటున్నాడు అనుకున్నట్టు. నాకు 7 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయారు, మదర్ ఫాదర్. అక్కడి నుంచి నాన్నమ్మ మావయ్యలు పెంచారు. స్టెప్ బై స్టెప్ ఎక్కడ మాకు ఇంకోటి ఉంటుంది, ఏదన్నా మా అన్నయ్య మాట వినాలి, మా అన్నయ్య చిన్నోడుగా నువ్వు రిలాక్స్డ్గా ఉండు. తర్వాత కొన్ని ఏమంటారు అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్, ఏదో ఒక ట్రాక్లోకి వెళ్తాము, ఆ ట్రాక్ డిస్టర్బ్ అవ్వడం, అలాగా కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలాగే ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ అని ఇదని అదని, ఇదంతా ఒక పక్క అండి. ఇదంతా ఒక రాంగ్ ఫ్రెండ్షిప్స్, రాంగ్ ట్రాక్. నీకేంట్రా తక్కువ అంటే అది. కానీ లోపల నాకు ఒక భయం కూడా ఉండేదండి. మన తాతయ్య గారు అంత పెద్ద ఆర్టిస్ట్, మనం ఎలా నిలబడాలి ఏంటి, మనకు ఒక ఏమంటారు ఒక ట్రాక్ సెట్ చేసుకునేప్పటికీ ఇంటి దగ్గర ఏదో ఒక ఇష్యూ రావడం, అక్కడికి వెళ్ళిపోయాక ఇంట్రెస్ట్ కొంత పోవడం, మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుని మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ ట్రాక్లోకి వెళ్ళి మళ్ళీ అన్నీ. అలాగే చాలామంది మా ఇంట్లోనే ఉండి ఇవాళ పెద్ద పెద్ద టెక్నీషియన్స్, కెమెరామెన్లు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ అంకుల్ అని పిలుస్తుంది. కొంత డెస్పరేషన్ వచ్చిందండి. వీళ్ళందరినీ తిరుగుతున్నాం, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకున్న స్కూల్లో క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, సీనియర్స్ అందరూ సినిమా వాళ్ళే. ఎవడో ఒకటి మనకి ఛాన్స్ ఇవ్వడా ఇదా అని ఒక యాంగిల్లో ఉండేది. కానీ తిరుగుతుంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి సార్, దాంట్లో వచ్చిన ఒక వెక్సేషను, అలాగే రకరకాల మైండ్ సెట్లు మారిపోవడం. ఇప్పుడు ఒక పేర్లు వద్దులేని కొంత డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తే నువ్వు నిజంగానే ఆయన మనవడువా అని ఒకరు. ఈ తరం డైరెక్టర్లు నేను చెప్పేది, పాత తరం కాదు. ప్రూఫ్స్ కావాలా వాళ్ళకి? ఏం చెప్పనండి, ప్రూఫ్స్ కావాలంట. మొన్న ఎవడో వచ్చాడు, మీ పేరు చెప్పాడు, మీ తాత పేరు చెప్పాడు. సరే అండి, ఆయనతో సినిమా చేసుకోమన్నా. ఇంకో ప్రముఖ డైరెక్టర్ దగ్గర వెళ్తే మీ తాతగారులాగా గెటప్స్ వేసుకురండి అప్పుడు చూద్దాం అన్నారు. ఇలా కొంత మనకి మైండ్ సెట్ మారుతుంటుంది. సో అలా కొంతమంది డైరెక్టర్స్ని, ఫ్రెండ్స్ని నమ్మి కొన్ని ప్రాజెక్ట్స్ చేశా. ఆ ప్రాజెక్ట్స్ మనకు చెప్పిన కథకి వచ్చిన అవుట్పుట్కి కూడా అలా దెబ్బలు తగిలి ఒక లాంగ్ బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది నేను మేకప్ వేసి సెకండ్ సినిమా చేసి. కానీ ఈ తర్వాత మా మావయ్య ఎమ్మెల్యే అవ్వడం, అక్కడ జనాలను కలవడం, డైలీ ఒక మనిషిని ఒక 100 మనిషిని కలుస్తుండేవాడిని. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చరు, చాలా డిఫరెంట్ పాయింట్స్లో మనకి ఎక్స్పోజర్ దొరికింది. అది అంతకుముందు లేదు. ఇవాళకి మా ఎమ్మెల్యేనే, కానీ ఆ 4 years నేను అక్కడ ఉన్నాను చూసారా. ఆ తర్వాత ఆ మావయ్య చనిపోవడం, ఆ తర్వాత మనం మొత్తం మళ్ళీ డిస్టర్బ్ అంటే ఎప్పటికప్పుడు మన జీవితం తలకిందలు అయిపోతుంది. మళ్ళీ తలకిందలు అయిపోయింది. సరే ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకో మావయ్య గెలిచారు. ఓకే, ఆల్ ట్రాక్లో ఉన్నా. కానీ నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఇష్యూ వచ్చింది, 2 years నుంచి నేను ఈ గొడవలోనే ఉన్నా. అంతే కదా ఇప్పుడు మీరు చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఇంటర్ కొలైడ్ అవుతూ వస్తుంది. ఎక్కడ ఒక ట్రాక్లో నేను కాన్సన్ట్రేట్ చేయలేదానికి నాకు కుదరట్లే. లైఫ్ అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు అడిషనల్గా మళ్ళీ నాకు పర్సనల్ ఫ్యామిలీ ఉంది, నాకు 3 కూతుర్లు. సో
నాకు ఇంట్లో పెద్ద ఫుల్ సపోర్ట్ అండి. మా వైఫ్, నా 3 పిల్లలు కానీ, మా సిస్టర్ కానీ, మా బావగారు కానీ, వీళ్ళందరూ కూడా ఫుల్ వీళ్ళందరూ కోరిక ఎప్పటికప్పుడు మళ్ళీ నేను సినిమాలు చేస్తాను, ఎప్పటికెప్పుడు నేను రిటర్న్ రావాలి, సినిమాలు చేయాలి. కానీ ఇంత కన్ఫ్యూజన్లో నేను ఎక్కడా చేయకూడదు అనేది. మీరు ఇలాగే అప్పుడు ఇమ్మెచ్యూర్గా ఉన్నా అంటే అప్పుడు ఇంకా తెలియలే. అదే చెప్తున్నాను, మీరు అడిగే 2014లో ఎలక్షన్ అయ్యాక అక్కడికి వెళ్ళడం ఇట్ హెల్ప్ మీ అలాట్. అంటే అప్పటి వరకు ఇంపల్సివ్గా ఉండేవాడిని, చాలా మామూలు కోపం కాదు, చిన్న విషయానికి కూడా టక్మని కోపం వచ్చేస్తుంది, అరిచేస్తాను, తిట్టేస్తాను, రచ్చ చేసేస్తా. ఓవర్ ది ఏరియా అక్కడ కూడా దెబ్బలు తగిలి ఒక గెలుపుని చూసాం కదా, అలా కాదండి. నేను 2-3 గెలుపులను చూసాను, అలాగే 2-3 ఓటములు చూసాను. కానీ ఎప్పటికప్పుడు పడి లేచి ఇంతకుముందు లైట్ తీసుకునేవాడిని. కానీ ఇంక ఈ స్టేజ్లో పడితే ఇంకా రికవరీ ఉండదండి. సో ఐ బికమ్ మోర్ మెచ్యూర్డ్. కోపాన్ని తగ్గించుకున్నాను విత్ హెల్ప్ ఆఫ్ ద ఫ్యామిలీ. బేసిక్లీ నాకు మా ఆవిడ కానీ, మా సిస్టర్, మా బావ, వీళ్ళందరూ కూడా సరే పిల్లలు ఎలా గివ్స్ యూ జాయ్, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో అండ్ ఐ బికమ్ మోర్ మెచ్యూర్డ్. అంతమంది జనం మధ్యన ఇవాళకి కూడా నేను అయితే హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ సినిమా చేసుకుంటున్నాను అనుకుంటున్నారు అక్కడ ఉన్న జనం, కానీ నేను ఇక్కడ ఈ గొడవలో ఉన్నాను, అంతే తేడా. సో దిస్ గేమ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత కూడా ఇప్పుడు మనిషి పవర్లో ఉన్నప్పుడు, పవర్లో లేకపోతే జస్ట్ ఆయన 3,000 ఓట్లు ఓడిపోయారు. అంత వేవ్లో కూడా ఆయన 3,000 ఓట్లు, వెంటనే ఆయన 6 నెలలకు చనిపోయారు. ఇవాళకి దేవుడు, తమ్ముడు గెలిచాడు, ఆయన అదే సేవ చేస్తున్నాడు, ఆయన మంచి పనులు చేసినా ఆ దేవుడి ట్రాక్లో ఆ దేవుడిని మర్చిపోలేకపోతున్నారు. సో ఆయన కింద ఉండడం వల్ల ఇట్ గేమ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ, ప్లస్ పబ్లిక్ని చూడడం వలన కనెక్ట్ అవన్నీ కూడా ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్సైట్ కాన్ఫిడెన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే నేను ఇంత పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే ఈ మెచ్యూరిటీ లేట్గా రావడం వల్ల ఈరోజు మీరు మసప్ ట్యాంక్లో ఉన్న ఒక 11-12 కోట్ల ఆస్తి కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు. నిజం చెప్పండి, మీకు ఈ మెచ్యూరిటీ లేట్గా రావడం వల్ల కొన్ని 100 కోట్ల విలువ చేసే ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక ఎస్వి రంగారావు గారి కుటుంబం కోల్పోవడం నిజం కదా. భీమవరంలో ఎక్కడో కొన్ని ఎకరాల ప్రాపర్టీ ఉండే, అది చాలా లేటుగా తెలిసింది మీకు. భీమవరమేనా ఎక్కడ? లేదండి, ఐడియా లేదు, అలాంటిది ఏం లేదండి. ఏదో ఏరియా నాకు అంటే నాకన్నా ముందు లార్జ్ ఫ్యామిలీ కదండి, మాది పెద్ద కుటుంబం అండి. మా తాతగారు 11 మంది, మా నాన్నగారు 9 మంది అండి. సో ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి లేదు కన్నా మాకు దగ్గరికి వచ్చే ముందే చాలా పోయినాయి అండి. ఇంకా తర్వాత మెయింటైన్ చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల ఏదో ఒకటి అమ్మి కానీ, ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు అదే మా ఫాదర్ చనిపోకముందు ఓ ప్రాపర్టీ అమ్మారు 5 ఎకరాలు చెన్నైలో. యాక్టర్ శారద గారు కొని తర్వాత ఆవిడ అమ్మేసుకున్నారు. అది వాళ్ళ ఐటీ హబ్కి ఎంట్రన్స్. ఇక్కడ ఎలా మనకి ఇప్పుడు సైబరాబాద్ ఎలాగో అక్కడ 5 ఎకరాలు, ఇప్పుడు సైబరాబాద్ 5 ఎకరాలు ఉంటే మనం ఇవాళ ఏ స్థాయిలో ఉంటాం, చెన్నైలో 5 ఎకరాలు అమ్మారు ఆ రోజుల్లో. ఎంత ఇప్పుడు ఒక 1000 ఎకరాలు 1000 కోట్లు ఉంటుంది అది. నీకు అదే అందుకే ఎగ్జామ్, నేను సైబరాబాద్ టవర్ ఉంది కదా, అదే ఎంట్రన్స్ కదా, అది 5 ఎకరాలు మాది. ఇప్పుడు అక్కడ ఐటీ హబ్కి అది 5 ఎకరాలు, ఖచ్చితంగా 1000 కోట్లు ఉంది. సో అలాంటి చాలా ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ లేక, ఇప్పుడు మాకు మెచ్యూరిటీ రాదాక 40,000 వస్తే ఇంకేముందండి. సో ఇంపల్సివ్, అదే చెప్తాను, ఇంపల్సివ్ కోపం వచ్చేసాక ఒక నిర్ణయం తీసేసుకోవడం, అది నాకే చెడు చేస్తుందని నేను లేటర్ తెలుసుకున్నా. ఓకే. అండ్